హాయ్! హలో! నమస్తే. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త వెరీ ఇంపార్టెంట్ నెసెసరీ న్యూస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియోలో మీకు ఒక అద్భుతం కనబడతది. అదేంటన్నది నేను చెప్పను. మీరే నాకు చూసి కామెంట్‌లో తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళు గనక ఫస్ట్ టైం మన ఛానల్‌ను గనక చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి బంగారు తల్లులారా. లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి. మరి ఏమిటి అన్నది మీకు ఇదివరకే అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఆ న్యూస్ అన్నది. అయితే ఈరోజు నేనేం చెప్పబోతున్నాను అన్నది ఇప్పుడు చూద్దాం. మనకు కిచెన్‌లో ఏదైనా నైట్ చేసింది మిగిలిపోయిందనుకోండి, అది నేను ఇంతకుముందే మీకు చెప్పాను నేను ఏది వేస్ట్ చేయనని. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా వాటితోనే నేను గార్డెనింగ్ చేస్తుంటాను. ఎందుకంటే మనకు ఇంట్లో దొరికే వాటితోనే మనకు చక్కగా పూలు పూయించగలుగుతున్నప్పుడు ఇంకా బయట నుంచి ఎందుకు తీసుకురావటం చెప్పండి. అలాగని చెప్పి నా సబ్స్క్రైబర్స్ మీరు కూడాను అలాగే కొంచెం ఓపిక పడి చేసుకుంటే, ఓపిక ఏమీ లేదండి. ఆ మిగిలింది తీసుకువెళ్ళి చక్కగా అవసరమైతే కొంచెం గాఢత తగ్గించి డైల్యూట్ చేసేసి వేసుకోవటం. మరి అది ఏంటన్నది ఈరోజు మనము ఇప్పుడు మీకు నేను చెబుతాను, తెలుసుకుందాం. మనకు కిచెన్‌లో మనకు ప్రతీది న్యూట్రియంట్స్ అలాగే మైక్రో న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అన్నవి మనకి ఎలాగ ఆరోగ్యానికి అవసరమో మొక్కలకు కూడా అలాగే అవసరం. చూసారా? అటువంటి లిక్విడ్స్ ఇవ్వటం వల్లే మొన్ననే లాస్ట్ వీడియోలో దీనికి ఫంగస్ పెస్ట్ అటాక్ అయిందని నేను స సాఫ్రాష్ అన్నా కదా! చూడండి బ్లూ కలర్‌లో ఉంది. ఎంత చక్కగా చిగుళ్ళు వచ్చేసాయి చూడండి. ఎన్ని రోజులైంది? జస్ట్ ఒక 10 డేస్ అయిందో లేదో చక్కగా చిగుళ్ళు వచ్చేసాయన్నమాట. ఇటువంటివన్నీ మనం అనవసరంగా వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. చక్కగా వీటితోనే మనము చేసుకోవచ్చన్నమాట. అది ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇది నిన్న చేసిన రసము, సాంబార్ అండి. 2 మిగిలిపోయాయని చెప్పి 2 కలిపేశాను. అందులోనూ ముల్లంగి, కొరియాండర్, కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఇంకా మనకు వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేస్తాం కదా! అటువంటివన్నీను మంచి మంచి మనకు హెల్త్‌కు పోషకాలు అందించేవి అన్నీ ఉన్నాయి ఇందులో. టొమాటోస్ కూడా ఉంటాయి కదా సాంబార్లో వేసేటప్పుడు. ఇవన్నీను నేను వేస్ట్ చేయకుండా ఇప్పుడు మొక్కలకు ఏ విధంగా వేసుకోవాలన్నది చూస్తాను. అసలు ఫస్ట్ మనకు ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎటువంటి పోషకాలు మొక్కలకు అందుతాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే మనం చింతపండులో ఆల్రెడీ మెగ్నీషియం అనేది పుష్కలంగా ఉంటుందని మీకు ఎప్పుడో చెప్పాను. అది మందార చెట్టుకు చాలా మంచిది అని చెప్పి కూడా మీకు చెప్పాను. అలాగే మనం సాంబార్లో ఎక్కువగా కందిపప్పును యూజ్ చేస్తుంటాం కదా! ఆ కందిపప్పులో ఏముంటుందంటే ప్రోటీన్స్ ఉంటాయండి. మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి. మనం కిచెన్ అలా కిచెన్ కాదు చికెన్ అండి. చికెన్ తింటాం కదా! మాంసం, కోడి మాంసం అలాగే మేక మాంసం తింటే మనకు 100 గ్రాములకు అందులో 25-22% వరకు ప్రోటీన్స్ మాంసకృతులుంటాయి. అలాగే 100 గ్రాముల కందిపప్పులో కూడా ఈక్వల్‌గా అదే ఉంటాయి చూడండి. సాంబార్ అడుగులో ఉండే పప్పు అలాగుంటుందన్నమాట. కాబట్టి శాకాహారులు ఆరోగ్యంగా కందిపప్పులు వాటితో తింటూ ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారనేది మనకందరికీ ఇప్పుడు తెలిసిన విషయమే. అలా మనకు ముల్లంగి ఏశాను కదా! రాడిష్‌లో మనకు విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. ఇది హెల్త్‌కు చాలా మంచిది. అలాగే మనకు మొక్కలకు కూడానిస్తే అది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కదా! కొత్తగా నాటిన గులాబీ మొక్కకు కూడాను నేను దీన్ని ఇచ్చేస్తున్నాను. చక్కగా నిక్షేపంగా అన్ని మొక్కలకు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇవ్వటం వల్ల దీనివల్ల లాస్ అన్నది లేదు. బెనిఫిట్సే. ఇందులో మంచి ప్రోటీన్సు, మాంసకృతులు, మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్ సి అలాగే మనకు మెగ్నీషియం రకరకాల సూక్ష్మ ధాతువులన్నవి ఇందులో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఇవ్వచ్చు. అన్ని మొక్కలకు చక్కగా చేయండి. ఇంకా మీకు డౌట్‌గా ఉంటే కొంచెము గాఢత తగ్గించి కూడాను మీరు ఇచ్చుకోవచ్చు. కానీ నేను గాఢతనైతే తగ్గించే విధంగా చేయలేదు. ఏకంగా డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా ఇస్తాం కదా! అన్ని మొక్కలకి ఎక్కువగా ఇవ్వం కదా! తర్వాత కూడా కొంచెం లైట్‌గా వాటరింగ్ కూడా చేస్తాం కదా! ఇదిగోండి ఇక్కడ ఈ లోపల కరివేపాకు చెట్టు ఉంది. ఈ కరివేపాకు చెట్టుకి ఇవ్వాలనుకుంటున్నాను. బయట నుంచి తెచ్చే ఆకు ఏమంతా మంచిగా స్మెల్ ఉండట్లేదు. ఇప్పుడు చూసిన మీరు మన ఇకో ఫ్రెండ్ కూడాను, మన నేస్తం కూడాను ఇక్కడే ఎక్కువగా తిరుగుతూ ఉండే.
మరి కారణం ఏంటన్నదంటే నాకైతే మంచిగా సువాసన వస్తుంది గదా! అందుకే అక్కడ ఎక్కువగా తిరుగుతుండేదే అనుకుంటా. ఈ విధంగా అన్నిటికి కూడాను మనం చక్కగా సర్వ్ చేసుకోవాలి. చక్కగా వేసుకోవాలి. చక్కగా హ్యాపీగా అన్ని ప్రోటీన్స్ అందుతాయండి. ఈ విధంగా చేయండి. చేసి మీ గార్డెన్‌లో చక్కగా పూలు పూయించండి. మీ గార్డెన్ హెల్తీగా ఉంటే మీరు చక్కగా పూలు పూస్తే మానసికంగా ఆనందంగా ఉంటుంది గదా! మరో మంచి వీడియోతో ముందుకొస్తాను. అప్పటి వరకు మీరు మీ మొక్కలు జాగ్రత్త. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్ అండి.